ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, వస్తా వస్తా అనుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతజ్ఞతుడు అవుతావు బిడ్డా. ఓం సాయిరామ్. అలాగే నిన్న బడే బాబా కథ అయితే చెప్పుకున్నాం కదండి. ఆ బడే బాబా కథలోని మరొక కొన్ని అంశాలు అనేవి ఉన్నాయి, కొన్ని కథలు. అవి కూడా ఈరోజు మనం మొత్తం చెప్పుకుందామండి. ఈరోజు చెప్పిన వీడియో చూసేదానికన్నా నిన్న చూసిన వీడియో చూసి ఈరోజు వీడియో చూస్తేనే మీకు మొత్తం అంతా కూడా అర్థమవుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గరిష్ట మొత్తాన్ని పొందే గౌరవం. ప్రతిరోజు భక్తులు బాబాకు సమర్పించే దక్షిణ 400 రూపాయల నుండి 500 వరకు ఉండేవి. ఆ మొత్తాన్ని భక్తులకు పంచేసి సాయంత్రానికల్లా ఆయన పేద ఫకీరులానే ఉండేవారు. ఆయన లెక్క పెట్టకుండా కూడా జోబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తూ ఉన్న ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. నిత్యం దాదా కేల్కర్, బడే బాబా, సుందరీబాయి, లక్ష్మీబాయి, తాత్యా పాటిల్, బాగోజీ మొదలగు భక్తులకు బాబా కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. అయితే గరిష్ట మొత్తాన్ని పొందే గౌరవం మాత్రం 30 రూపాయల నుండి 55 రూపాయలు బడే బాబాకే దక్కేది. అయితే పవిత్ర శ్రీసాయి సచ్చరిత్ర ప్రకారం బడే బాబాకి రోజుకి 50 రూపాయలు ముట్టేది. బాబా నుండి అంత పెద్ద మొత్తాన్ని పొందే ఫకీరైన బడే బాబా ఏం చేసుకుంటాడు అనే ప్రశ్న షిరిడీ వాసుల మనసుల్లో తలెత్తింది. దాంతో వాళ్ళు బాగా ఆలోచించి గ్రామ ప్రవేశ ద్వారా నిర్మాణం కోసమని డబ్బులు ఇమ్మమని బడే బాబాను అడిగారు. వారి అభ్యర్థనను అతడు తిరస్కరించాడు. అందువల్ల గ్రామస్తులు అతడిని గ్రామంలోకి రాకుండా నిషేధించారు. దాంతో అతను వెళ్ళి నింగావ్లో ఉండసాగాడు. ఆ కారణంగా బాబా ప్రతిరోజు నల్లా ఏటి ఒడ్డున అతనిని కలుసుకొని అతనికి రోజు తాము ఇచ్చే డబ్బులు అందజేసేవారు. ఆ విధంగా బాబాను చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నామని గ్రహించిన గ్రామస్తులు ఆ ఆకాంక్షలు తొలగించి బడే బాబాను షిరిడీ గ్రామం లోపలికి రప్పించారు. బడే బాబా ప్రవర్తన. బాబాను చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నామని గ్రహించిన గ్రామస్తులు ఆ ఆకాంక్షను తొలగించి బడే బాబాను షిరిడీ గ్రామంలోకి రప్పించారు. బాబా పట్ల ప్రేమతో బడే బాబా విషయంలో గ్రామస్తులు తల ఒగ్గిన అతడు మాత్రం గ్రామస్తులు తన దగ్గరకు చేతులు కట్టుకుని వచ్చి తిరిగి గ్రామంలోకి ఆహ్వానించారని తలచాడు. ఆ కారణంగా అతనిలో గర్వం మరింత పెరిగింది. అయినా బాబా అవేమీ పట్టించుకోకుండా అతన్ని గౌరవంగా చూస్తూ ఉండేవారు. దాంతో అతడు ఆధిపత్య ధోరణితో తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ప్రారంభించాడు. చివరికి బాబా ఇష్టానికి కూడా వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉండేవాడు. దానితో భక్తులలో అసహనం రేగింది. కనీసం బాబాతో మాట్లాడేటప్పుడైనా అతడు చక్కటి పదజాలం ఉపయోగిస్తూ మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని వాళ్ళు భావించేవారు. కానీ అహంకారంతో అతని పదజాలం హద్దులు దాటింది కూడాను. అలాగే అతని ఆ అప్రవర్తనకు సంబంధించిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం రండి. ఒకసారి బాబా భక్తుడు శ్రీ రఘువీర్ భాస్కర్ పురందరే తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. ఆ బాధ వలన రాత్రంతా అతనికి విశ్రాంతి లేదు. అదే స్థితిలో అతను బాబా వద్దకు వెళ్ళాడు. బాబాకు సమీపంలో కూర్చొని ఉన్న బడే బాబా మర్యాద లేకుండా కఠినంగా బాబాతో, పురందరే తీవ్రమైన తలనొప్పితో రాత్రంతా బాధపడ్డాడు, అతన్ని చూడండి, అతన్ని ఇంకా అనారోగ్యానికి గురి చేయకండి అని అన్నాడు. మరోసారి పురందరే వలన బాబా కలత చెందారు. అందువల్ల అతడు ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన సువాసన వెదజల్లే పూల మొక్కలను నాటడానికి బాబా అనుమతించలేదు. అది గమనించిన బడే బాబా పరుషంగా బాబాతో, పురందరేపై మీరెందుకు కోపం తెచ్చుకుంటున్నారు? అతను మీకోసం రాత్రి పగలు శ్రమిస్తున్నాడు. మీ సేవలో అతను అన్న పానీయాలు మర్చిపోతాడు. మీరు కూడా అతనిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. కానీ అతను మీ దగ్గరకు వచ్చినప్పుడు
మాత్రం మీరు కలత చెందుతున్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ వింత ప్రవర్తన ఏమిటి అని అన్నాడు. అప్పుడు ప్రతిరోజు బడే బాబా తన భోజనం పూర్తయిన తర్వాత వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవాడు. అప్పుడు బాబా కొంత దూరం వరకు అతనితో నడిచి వెళ్ళి మరీ సాగనంపేవారు. అయితే అతనిలో గర్వం పెరిగిన తర్వాత, అచ్చా నేను వెళ్తున్నాను, మీరు రాబోతున్నారా లేదా అని గట్టిగా గదమాయిస్తున్నట్లు అనేవాడు. బాబా మాత్రం అతని మాటలను తప్పు పట్టకుండా నిశ్శబ్దంగా లేచి అతనిని చూసేవారు. మొదట్లో భక్తులు ఆరతికి సన్నాహాలు మొదలుపెట్టగానే బడే బాబా లేచి క్రింద సభా మండపంలోకి వెళ్ళిపోయేవాడు. ఆరతిలో అతడు పాల్గొనేవాడు కాదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ నచ్చజెప్పడంతో అతడు సభా మండపానికి వెళ్ళేవాడు కాదు, కానీ ఆరతిలో మాత్రం పాల్గొనేవాడు కాదు. చాలామంది హిందూ భక్తులకు అతని పద్ధతి నచ్చేది కాదు. కానీ కాకాసాహెబ్ వాళ్ళతో సాయిబాబా అతనిని తమవానిగా అంగీకరించారు. అంటే అతను మనలో ఒకడు. అలాంటప్పుడు అతని పట్ల వివక్షత ఎందుకు తలెత్తుతుంది? కాబట్టి అతని ప్రవర్తనను చూసి చూడనట్లుగా వదిలేయమని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ బడే బాబాలో పెరిగిన అహంకారణంగా భక్తులు అతని పట్ల విసుగు చెంది అతన్ని ద్వేషించసాగారు. అందువల్ల వాళ్ళు బడే బాబా బస చేయటానికి తమ గదులను కూడా ఇచ్చేవారు కాదు. పరిస్థితి ఇలా ఉండటంతో అతనికి రక్షణనివ్వటానికి కాకాసాహెబ్ దీక్షిత్ తన వాడాలోని ఒక గదిలోని ఉండటానికి అతన్ని అనుమతించారు. కాకాసాహెబ్ బాబా తన వారిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని మనలో ఒకరిగా చూడాలి అని చెప్పేవారు. సత్పురుషులతో సమయాన్ని గడపగలిగేవారు మాత్రమే అదృష్టవంతులు. కానీ వారు తమ అహాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. బడే బాబా ఆ ప్రయత్నం అస్సలు చేయలేదు. బాబా తమ ప్రియమైన వానిలో ఒకనిగా అతనిని చూశారు. అతిథులకు స్నేహితులకు ఇచ్చే గౌరవం అతనికి కూడా ఇచ్చారు. తమ ప్రక్కన స్థానాన్ని అతని కోసం ఎల్లప్పుడూ బాబా ఉంచేవారు. రోజు ఇలా అధిక మొత్తం అతనికి దానంగా ఇచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు బాబా ఎప్పుడూ కూడా ఈ డబ్బు అల్లాహ్కి చెందినది, తిను, వృధా చేయవద్దు అని హెచ్చరించేవారు. సాయిబాబా ఇచ్చిన డబ్బులు స్వప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇతరుల మేలు కోసం దానిని ఉపయోగించిన వారు శ్రేయస్సును పొందుతారు అని చెప్పేవారు. బాబా ఇచ్చిన ధనాన్ని తన కుటుంబం కోసం ఉపయోగించిన బడే బాబాకు బాబా సమాధి చెందిన 2 నెలల తర్వాత పూర్తిగా ధనం లేకుండా పోయింది. దానితో అతను గ్రామాలు తిరుగుతూ యాచించుకోవాల్సి వచ్చింది. అతడు 1926 జనవరి నెలలో నాగపూర్లో మరణించాడు. అత్యోన్నత కోసం అతనికి అనేక అవకాశాలు బాబా ఇచ్చారు. కానీ అతడు తన కారణంగా అన్ని అవకాశాలను వృధా చేసుకున్నాడు. బాబా బడే బాబాను తమ బోధనకు ఒక మాధ్యమంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దాని ద్వారా భక్తుల పాఠం నేర్చుకోవచ్చు. ఈ విషయమే అప్పట్లో శ్రీ సాయి లీల పత్రికకు సంపాదకుడిగా ఉన్న శ్రీ కాకాసాహెబ్ మహాజని తన వ్యాసంలో మహారాజ్ బోధనలకు కొన్ని ప్రత్యేక మార్గాలున్నాయి. అటువంటివే ఫకీరు బాబా, షిరిడీ నివాసం, అతనితో బాబా ప్రవర్తన, ఇలా ఉదాహరణ ద్వారా చాలా పాఠాలను నేర్చుకోవచ్చు అని రాశారు. మరొక భక్తుడి గురించి విందాం రండి. బడేమియా. జ్ఞాన మార్గం రామఫలం లాంటిది. భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది. ఓం సాయిరామ్. 1917లో బడేమియాను ముస్లిం భక్తుడు బాబాను దర్శించాడు. 1942లో శాంతారాం డి తెట్టే అనునతుడు బడేమియాను కలిసి బాబాతో అతనికున్న అనుబంధం గురించి, ముఖ్యంగా బాబా యొక్క దైవత్వం గురించి తెలుపమని కోరాడు. అప్పుడు బడేమియా ఇలా చెప్పాడు: బాబా గొప్ప వైలి, వారు మహాసముద్రం వంటి వారు. నాలాంటి ఒక గృహస్థుడు ఆ మహాసముద్రం యొక్క లోతును మీకెలా చెప్పగలడు? అయినా నా అనుభవం గురించి చెప్తాను. ఒకప్పుడు నా వద్ద డబ్బు లేనందున నా కూతురి వివాహ విషయమై నేను చాలా ఆందోళన చెందాను. ఆ సమయంలో నేను బాబా గొప్పతనం, వారి దాతృత్వం కూడా గురించి విని
మరాఠాడ్వాడా ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం నుండి షిరిడి ప్రయాణమయ్యాను. షిరిడి చేరుకున్నాక నేను నేరుగా మసీదుకు వెళ్ళాను. బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ కొద్దిమంది భక్తులున్నారు. నేను ఆయన ముందు సాష్టాంగపడి మౌనంగా కూర్చున్నాను. అప్పుడే ఆ గ్రామానికి చెందిన ఒక పాటీలు వచ్చి బాబా ముందు 3 రూపాయలుంచి కూర్చున్నాడు. బాబా అతని వైపు చూసి, నువ్వు నీ కుటుంబంలో అందరూ బాగున్నారా అని అడిగారు. అతను, బాబా, నా కూతురి పెళ్ళి త్వరలో జరగనుంది. అందుకు అవసరమైన డబ్బు నా వద్ద లేదు. నేను పేకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాను. ఇప్పుడు పెళ్లి కోసంగా మళ్ళీ డబ్బు అప్పుగా తీసుకుంటే నేను దానిని తిరిగి చెల్లించలేను. మరోవైపు పెళ్లి ఘనంగా చేయించకపోతే నేను గ్రామంలో నవ్వుల పాలవుతాను. అలా జరగకుండా ఉండాలంటే నాకు 3000 రూపాయలు చాలా అవసరం అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, నువ్వెందుకు అంతగా ఆందోళన చెందుతున్నావు? దేవుడు నీ పనిని చేస్తాడు. నీ అన్ని చింతల భారాన్ని సర్వశక్తిమంతుడు అయిన దేవునిపై వేసి ఏ చింత లేకుండా నిశ్చలంగా కూర్చొని ఆయన అభిష్టమేమిటో చూడు. ఆయన కోరుకుంటే నీ కోరికను నెరవేరుస్తారు. అలాగే కాకుండా నీ పని జరగదు. ఏదేమైనా ఆయన ఉంచినట్లు మాత్రమే నువ్వు సంతృప్తిగా ఉండాలి అని చెప్పారు. అందుకు పాటిల్, బాబా, మీరు చెప్పేది నిజమే, కానీ ఈ భౌతిక ప్రపంచంలో నేనొక గృహస్థినిగా ఈ గ్రామానికి పాటిల్గా జీవిస్తున్నాను. మరి మీరు చెప్పేదాన్ని నేను ఎలా అంగీకరించగలను అని అన్నాడు. అందుకు బాబా, నువ్వెందుకు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు? ఆ మొత్తాన్ని నేను నీకిస్తాను. దాంతో నీ చింత కూడా తొలగిపోతుంది అని అన్నారు. ఆ సంభాషణ అంతా వింటున్న నేను పాటిల్కి అవసరమైన ఆ పెద్ద మొత్తాన్ని బాబా ఎలా ఇవ్వబోతారా అని ఆశ్చర్యపోతూ బాబా ధరించిన చిరిగిన తెల్లని కఫ్ని, వారి తలకు చుట్టుకున్న మాసిన గుడ్డను చూడసాగాను. అంత పెద్ద మొత్తాన్ని ఆయన దాచిపెట్టేందుకు ఒక పెట్టె కానీ అల్మారా కానీ అక్కడ లేవు. మరి ఈ ఫకీరు ఆ పాటిల్కి ఏమి ఇవ్వగలరని సందేహాస్పదంగా కూడా ఉంది. నేను ఆయన వైపే చూస్తూ ఉన్నాను. అంతలో బాబా తమ కఫ్ని జేబులో చేయి పెట్టి కొన్ని రూపాయి నాణాలను తీసి పాటిల్కి ఇచ్చి, వీటినిప్పుడు ఇక్కడే లెక్కపెట్టు అని అన్నారు. అప్పుడు అతను అలానే చేశాడు. అవి సరిగ్గా 3000 రూపాయలున్నాయి. అప్పుడు బాబా, ఇక వెళ్ళి నీ కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకో అని అన్నారు. పాటిల్ బాబా ముందు సాష్టాంగపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. నేను అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి బాబా వద్ద సెలవు తీసుకొని నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చేసాను. ఆ రాత్రి నా కంటి మీద కునుకు వాలలేదు. నా కళ్ళ ముందు మసీదులో జరిగిన సంఘటనే పదే పదే మెదులుతూ ఉంది. నాకు పెళ్ళిడికొచ్చిన కూతురు ఉంది. త్వరలో తనకి పెళ్లి చేయాలి. అందుకోసం ఎలా లేదన్నా కనీసం 1000 రూపాయలు నాకు అవసరం అవుతాయి. పేదవాడినైనా నాకు కూడా పాటిల్కి చేసినట్లే బాబా సహాయం చేస్తారా అని పరిపరి విధాలుగా ఆలోచించి మరునాడే షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే నేను షిరిడి ప్రయాణం అయ్యాను. నేను తెల్లవారుజామునే బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళాను. బాబా ముందు సాష్టాంగపడి ఆయన పాదాల చెంత 1 రూపాయి ఉంచి, బాబా, నేను నా కూతురి పెళ్లి చేయాలి. అందుకు నాకు 1000 రూపాయలు కావాలి అని బాబాతో విన్నపించుకున్నాను. అప్పుడు బాబా అది నిజమే అంటూ తమ కఫ్నీ జేబులో చేయి పెట్టి పిడికిలి నిండా నాణాలు బయటకు తీసి కండువా పట్టు అని అన్నారు. నేను అలాగే చేశాను. అప్పుడు ఆయన ఆ నాణాలను ఆ కండువాలో పోశారు. కండువాలో పడుతున్న నాణాల గలగలా నేను విన్నాను. బాబా నాతో, ఇక ఇంటికి వెళ్ళు, ఇల్లు చేరాక ఈ నాణాలను లెక్క పెట్టుకో అని ఆదేశించారు. వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాను. ఇల్లు చేరిన వెంటనే ఆతృతగా బాబా ఇచ్చిన నాణాలను నేలపై వేసి లెక్క పెట్టడం మొదలుపెట్టాను. మొత్తం 68 రాగి నాణాలున్నాయి. దాంతో బాబా నాతో మాడారని తలచి వెంటనే బయలుదేరి షిరిడి చేరుకున్నాను. మసీదుకు వెళ్ళి బాబాకు ఎదురుగా నిలబడి, పాటిల్ గొప్పవాడు కాబట్టి అతను మీకు 3 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. అందుకు బదులుగా మీరు అతనికి 3000 రూపాయలు ఇచ్చారు. కానీ నేను బీదవాడిని. ఎంతో దూరంలో ఉన్న మరాఠ్వాడా నుండి
కేవలం 1000 రూపాయలు అవసరమై మీ దగ్గరికి వచ్చాను. అది కూడా నా కూతురి పెళ్లి ఖర్చుల కోసం. నేను ₹1 దక్షిణ ఇచ్చిన తర్వాత మీ నుండి నాకు లభించింది 68 పైసలే. నా పేదరికాన్ని మీరిలా అపహాస్యం చేశారు అని వారిని నిందించాను. బాబా నవ్వుతూ, నువ్వు నా పాదాల చెంత ₹1 దక్షిణ పెట్టినప్పుడే నువ్వు నా నుండి 1000 రూపాయలు ఆశించావని నాకు తెలుసు అన్నారు. అప్పుడే నేను నిజంగానే త్వరలో నా కూతురికి వివాహం చేయాలి అని అన్నాను. అప్పుడు బాబా, అరే నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది, ఎప్పటి నుండే కంగారు పడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా నేను చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో నేను వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం సాధారణం కంటే 4-5 రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవ్వరి ముందు చేయి చాపకుండా, ఎవ్వరి దగ్గర అప్పు చేయకుండా నా కూతురి పెళ్ళి ఘనంగా జరిపించాను. ఓం సాయిరామ్. ఆయన కృపా ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి సమస్య, ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఎప్పుడు సాయి నామస్మరణలోనే ఉంటూ ఉంటే మన జీవితం చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఓం సాయిరామ్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కూడా బాబా గారితో పాటు బాబా గారి భక్తులు జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రతిరోజు విందాం. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి. ఈ వీడియో మరికొందరి సాయి భక్తులకి చేరుతుంది. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.